కానీ జుట్టు విరగబోసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిన రోజుల్లో ఉన్నాం. జుట్టు విరగబోసుకుని తిరగడం సంస్కారం కాదు, జడ వేసుకోవడం సంస్కారం. బొట్టు ఏదీ లేకుండా ఉండడం పశువుకు కూడా ఉంది, బొట్టు పెట్టుకోవడం సంస్కారం. కానీ నియమాలు లేకపోవడం నాగరికత కాదు, నియమాలు కలిగి ఉండడం నాగరికత. ఈ బేసిక్ సూత్రం మనం మర్చిపోయి వాళ్ళు కత్తిరించేసుకున్నారుగా వీడు కత్తిరించుకోవడం, వాళ్ళు జడ వేసుకోవడం అనే కల్ట్ లేదు. పాపం లేనివాడు ఏం చేస్తాడండి, ఉన్నవాడు ఎందుకు వదులుకోవడం? కనుక జుట్టు ముడివేసుకొనిది దేవతకి నమస్కరించడానికి కానీ, పూజించడానికి కానీ, తీర్థం పుచ్చుకోవడానికి కానీ పనికిరాదు. ఇది తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇవాళ నేను కేదారేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యువ దంపతులు చాలా భక్తిగా నమస్కరించుకుంటున్నారు. ఆవిడ జుట్టు విరగబోసుకుని దండం పెడుతుంది. ఆ లక్షణం కేవలం భూత ప్రేతాలకు మాత్రం ఉంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక అలాంటి పనులు కూడదు. మనకు కథాధారంగా ఎందుకండి, ఆవిడ ఎలా స్నానం చేస్తే ఎందుకు, మడిబట్ట కడితే ఎందుకు, ముడి వేస్తే మాకెందుకు, కాశీఖండం వింటే చెప్పండి అంటే ఎందుకని ఎవరిని అడుగుతారు? వ్యాసుడినా శ్రీనాథుడినా? తర్వాత ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇవి ఉండవు. ఇవి చెప్తే అయ్యో ఇన్నాళ్ళు తెలియక చేసాం, ఇకపై తెలుసుకు చేస్తామనే వాళ్ళు ఒకరిద్దరైనా ఉంటారు, వాళ్ళ కోసం చెప్పాలని రాశాడు మహానుభావుడు. ఇవి విషయములు, ఇవి గ్రహించవలసినవి. ఇవేవీ లేకుండా దేవతలు విగ్రహాలు చిత్రాలు చిత్రించేటప్పుడు కూడా జుట్టు విరగబోసుకుంటూ చెప్పేసి పెడుతూ ఉంటారు. కామాక్షికి వీళ్ళందరికీ కూడా మహాపాపం అండి. ఇలాంటి వాళ్ళు వస్తారనే వాల్మీకి సుందరకాండలో పలు తావుల్లో సీతమ్మ ఏకవేణి ధరాశయ్య జగన్ నీల నాగాభయ వెణ్య జగనంగత ఏకయ అని 2-3 పర్యాయాలు జడ వేసుకుందని చెప్పాడు. అంతేగాని అశోక చెట్టు నీడలో ఏడుపు చేత తీరిక లేక జుట్టు విరగబోసుకోలేదు. ఎంత ఏడుస్తున్నా జడ వేసుకుంది సీతమ్మ.